హాయ్ అండి, వెల్కమ్ టు డైలీ వన్ మోర్ బ్లాగ్. ఇప్పుడు వచ్చేసి ఇంకా మంగళవారం ఇప్పుడు వచ్చేసి ఇంకా పూజకైతే రెడీ చేసుకుంటా ఉన్నాను. పూజ అయితే చెయ్యాలా, ఇల్లంతా పెట్టేసి ఇంక ఇప్పుడు వచ్చేసి వంట అయితే రెడీ చేస్తా ఉన్నాను. 1 గంట అయితే ఉంది, టైం వచ్చేసి మధ్యాహ్నం. కావ్య వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయింది, అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంక నిన్న తెచ్చిన పూలు ఉంది, ఇప్పుడైతే పెట్టేసి వస్తాను అంగడి దగ్గర పోయి. ఏమేమి పూలు ఈ పొద్దు ఏం రేట్లు ఉందనేసి తెలీదు, నిన్నటి రేట్లు అయితే ఇప్పుడు చెప్తాను. ఏం రేట్లు ఉంది ఇక్కడ బెంగళూరులో వచ్చేసి. మాకు ఇక్కడ దగ్గర వచ్చేసి వస్కోటను కేర్పురం దగ్గర వచ్చేసి వస్కోటను కేర్పురం వచ్చేసి మాకు దగ్గర. కేర్ మార్కెట్ దూరం. నాకైతే ట్రాఫిక్ ఉంటాయి, స్కూటీలో ఒకదానికే పోయాక అయ్యలేదు. ఇంకా లైసెన్స్ అంతా ఏం లేదు కదా, కొంచెం భయం పోయేకి. ఇంక మా ఆయన వస్తే మార్నింగ్ అయితే వెళ్తాము, 4 గంటలకు అయితే మార్నింగ్ వెళ్తాము మార్కెట్కి. ఇంకా పండుగ వచ్చేసి శుక్రవారం కాదు, శనివారం, భానువారం, సండే, సాటర్డే పండుగ. మేము శుక్రవారము లేదా గురువారం అయితే కేర్ మార్కెట్కి అయితే పోతాము. అక్కడి నుంచి ఇంకా పండుగ ఐటమ్స్ అంతా తీసుకొని వస్తాను, ఏమేమి కావాలో అన్నీ తీసుకుంటాను. గురువారం తెచ్చుకుంటే వేస్ట్ అవుతుంది, ఇక్కడ వస్కోటకి పోయి గురువారం తెచ్చుకుంటాను. శుక్రవారం అయితే మార్కెట్కి వెళ్ళిపోతాను. అటుకులు, అంటాకులు, ఇంకా ఏమేమో ఉంటాయి కదా పండుగ కావాల్సినది, అన్నీ తీసుకొని వచ్చేస్తాను. కొంచెంగా అయినాను తీసుకుంటాను. ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వాళ్ళు తెచ్చుకుంటారు. ఇంకా వాళ్ళైతే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే వాళ్ళు తెచ్చుకుంటారు. ఇంక ఇప్పుడు వచ్చేసి కావ్య క్లాస్ కూడా ఉంది, ఫోన్ చేసి కావ్యని తోడుకురమ్మని చెప్తే మళ్ళీ వెళ్ళిపోతుంది. అక్కడి దగ్గరే అమ్మ వాళ్ళు వెళ్ళి కూడా మాకు ఇక్కడి నుంచి దగ్గర. ఇప్పుడు నిన్న తెచ్చిన పూలు ఏమేమి ఉంది అని చూపిస్తాను, దాని రేట్లు అయితే కూడా అట్లే చెప్తాను. ఇది బంతిపూలు, చెండుమల్లి పూలు. ఇది ఈ బ్యాగ్లో ఎత్తుకొని వచ్చింది, కానీ తేమ ఉంది అనేసి, మనంత వాన వచ్చింది కదా, తేమ ఉంది అనేసి నేనైతే ఇంకా ఇట్లా ఆరిపోసేసాను. ఇవి వచ్చి 50 రూపాయలు కేజీ ఉంది. ఇవి ఒకటే అన్నిటికన్నా తక్కువ ఉండేది. 5 కేజీలు నిన్న తెచ్చింది. నిన్నేమంత బిజినెస్ కూడా కాలేదు, ఇదిగోండి, నిన్నేమంత బిజినెస్ కూడా కాలేదు. ఇక్కడ వచ్చేసి ఎల్లో ఉంది చూడండి, ఎల్లో కూడా ఆరిపోసేసాను. అదన్నా కొంచెం తక్కువగా ఉంది తేమ. ఇది ఫుల్ తేమ ఉంది, ఫుల్ తేమ ఉంది. ఒక్కటి వెళ్ళిపోయి ఉంటుంది. ఇట్లా ఇది క్లీన్ చేసేసి ఇట్లా ఆరిపోసేస్తే ఆరిపోతుంది. కవర్లోనే పెడితే ఇంకా అంత ఒకటి మెత్తుకొనేస్తుంది తేమ కదా. ఇంక ఇప్పుడు ఏమైనా కొంచెం వ్యాపారం అవుతుంది. నిన్నైతే ఫుల్ వ్యాపారం డల్గానే ఉన్నింది. ఇవి రెండు అయితే తక్కువ, 50 రూపాయలు కేజీ ఉంది. ఇట్లా అయిపోతుంది, ఇట్లా పాసిపోతుంది తేమ ఉంటే. అందుకే బ్యాగ్లో పెట్టేసి నేను రాత్రి తెచ్చి. ఇవి వచ్చేసి ఎల్లో చామంతులు. ఇది వచ్చి 150 రూపాయలు కేజీ ఉంది. ఇది 2 కవర్లో పెట్టినాను. ఈ కవర్లను తెచ్చింది 5 కేజీలు. ఇంకా అట్లే ఉంది చూడండి, అంత అట్లే ఉంది. ఇది కూడా అట్లే ఉంది. ఈ కవరు 2 ఒకటే, నేనే సపరేట్గా పెట్టినాను. కొంచెం వాడిపోయినట్లు అయిపోతుంది, 150 రూపాయలు ఇచ్చిన కూడా. ఇది వచ్చి రోజు 250 రూపీస్ కేజీ, 150 రూపాయలు. ఒక రోజుకి ఒక తర అయిపోయింది చూడండి. ఈ పొద్దు రేపు ఇది 10 అయిపోతే రేపు పోయి తెచ్చుకుంటాను నేనే. వస్కోట దగ్గర కదా నాకు, అంటే అక్కడ ఫ్రెష్గా బాగుంటాయి పూలు అయితే. పెద్ద మార్కెట్ బాగుంటాయి. ఇది వచ్చి వైట్, ఇది 250 కేజీ, 150 రూపాయల కేజీ. ఇప్పటికి ఈరోజు ఎంత అవుతుందో చూసుకొని ఇంక రేపు అయితే పోతాను. ఇది ఎట్లా అయిపోతుంది. ఇప్పుడైతే పెట్టేసి వచ్చేస్తాను. ఇదంతా చూడండి. ఈ మల్లెపూలు అయితే 600 రూపాయల కేజీ ఉంది. నిన్నైతే 1/4 కేజీ తెచ్చి కట్టి పెట్టేసింది. కొద్దిగా ఖాళీ కూడా అయిపోయింది మల్లెపూలు, ఇంకొంచెం ఉంది. అయితే అది ఫ్రిడ్జ్లో పెట్టేసినాను. ఇంకా బ్యాటరీ అయితే ఇక్కడ ఛార్జ్కి వేసినాను. ఇంక ఇవన్నీ ఇప్పుడు ఎత్తుకొని పోయి అమ్మ వాళ్ళ అంగడి దగ్గర పెట్టేసి వచ్చేస్తాను. వాళ్ళే రెడీ చేసి పెట్టేస్తాను పోయి బట్టికి. ఇంకా మళ్ళీ వచ్చేసి ఇంక పూజ అంతా చేసి పెట్టేసి, అన్నమన్నా కానీ సగుంటన్నా కానీ చేసి పెట్టేసి వెళ్తాను. ఉండేదే మేము ముగ్గురే. ఇప్పుడు కావ్య వచ్చినా కూడా అట్లా వెళ్ళిపోతుంది అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా కావ్యకి హాలిడే కదా, జీవికి హాలిడే, కానీ తనకి ఏమో ఇష్టం లేదు. కావ్య అయితే వెళ్ళిపోతుంది ఎక్కడికి పోవాలనేసి. ఇంక పోవాలంటే అప్పించేస్తాను, లేదు వస్తానంటే తోడుకొని వస్తాను.
ఇంకా ఇవంతా ఎత్తి పెట్టుకొని నేనైతే అంగడి దగ్గర పెట్టేసి వచ్చేస్తా. వెళ్ళొచ్చి మళ్ళీ కలుస్తాను. ఇంకా పూజకి కావాల్సినవన్నీ తీసుకొని వస్తా. పూలు మాత్రమే ఇక్కడ ఉంది. ఇంకా తమలపాకులు అరటిపండ్లు అన్నీ కావాలి కదా, ఏమేమి కొనలు అన్నీ తీసుకొని వస్తాను. ఇదిగోండి, ఇది వచ్చేసి ఇంటికి పెట్టుకున్నాను పూజకి, ఇంట్లో పూజకి. ఇదంతా వచ్చేసి ఇంకా అక్కడైతే కవర్కి వేసేసాను, అంటే బ్యాగులకి. బ్యాగ్లో ఉండింది కదా, ఆరిపోసి ఉండింది. ఇవంతా ఎత్తుకొని పోయి అంగడి దగ్గరికి పెట్టేసి వస్తాను. జీవి ఇంకా రాలేదు, మాడిపోయినంది. ఇదిగోండి ఇట్లా పెట్టుకున్నాను. ఆల్రెడీ ఒక బ్యాగ్ పెట్టేసాను గాడీలో. ఇంక ఇవంతా పెట్టేసి వచ్చేస్తాను. పెట్టేసి పోయేది ఒక 10 నిమిషాలు, వచ్చేది ఒక 10 నిమిషాలు. కానీ అక్కడ మా అమ్మ ఉంటుంది కదా, మా అమ్మ దగ్గర మాట్లాడుకొని 1/2 అవర్ కావచ్చు, 1 అవర్ కావచ్చు, వచ్చేపటికి మాట్లాడుకొని ఉండిపోతాం. మేము డైలీ వెళ్తాం కానీ డైలీ మాట్లాడుతూనే ఉంటాము ఎప్పుడూను ఏదో ఒకటి. ఇంకా అమ్మ దగ్గరికి వెళ్తే ఒక 1 అవర్, 1/2 అవర్, 1 అవర్ అవుతుంది వచ్చి మాట్లాడుకొని వచ్చేపటికి. ఇక్కడ నుంచి ఇంక షాప్కి 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. ఓకే అండి, అంత ఎత్తుకొని పెట్టేసి వచ్చేప్పటికి సుస్థ అయిపోయింది. అంగడి దగ్గర ఎత్తుకోపోయి పెట్టేసి వచ్చేసి పూలంతా ఎత్తుకోపోయి పెట్టేసి వచ్చేసి నేను వచ్చి ఒక 10-15 మినిట్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ మాఫ్ అయితే ఇంట్లో మాఫ్ అయితే జీవిత పెట్టేసింది. అవతలంతా ఇంకా క్లీన్ చేస్తా ఉన్నాను. క్లీన్ చేసుకొని మొత్తం అవతల పార్కింగ్ అవతలంతా ఊడ్చుకునే బట్టికి ఇంకా 1/2 అవర్ అయిపోతుంది నీట్గా ఊడ్చేబట్టికి. ఇంకా అవంతా ఊడ్చుకుంటా ఉన్నాను. ఇంక పూజకైతే పూలు అయితే కట్టుకోవాలా. మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకొని పూజ అయితే రెడీ చేసుకుంటాను. అన్నం అయితే పెట్టేసి నేను టైం అయిపోతుంది నిషి. అన్నం పెట్టేసి పొద్దునే చేసిందే చారే ఉంది, దానికి అన్నం పెట్టేసి ఇంక ఇవంతా క్లీన్ చేసుకుందాము. మంగళవారం కదా, దీపం అంటిద్దాము అనేసి. ఇంకా ఇప్పుడు క్లీన్ చేసినా మార్నింగ్ అయ్యేపటికి ఇంకా మాండలో ఉండదు, అంతా ఉదిరిపోతుంది. జీవిత డైలీ క్లీన్ చేస్తూనే ఉంటుంది కానీ ఉదురుతూనే ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి పూలు అయితే కట్టుకుంటా ఉన్నాను. 2 రకాలుగా ఎత్తుకోండి కొంచెం కొంచెంగా. ఇదైతే మొన్న తెచ్చింది బాగుండేదైతే తీసుకొని దాంట్లో కట్టుకుంటా ఉన్నాను. నీట్గా ఇంక పారేయాల మనసు రాదు పారేసేకి. కేజీ వచ్చి 200 అప్పుడు తెచ్చిన పూలు. 1 కేజీ అంత ఉంది పూలు వచ్చేసి. దాంట్లోనే నీట్గా ఉండేదైతే ఎత్తుకొని దీంట్లో కలిసి కడతా ఉన్నాను. చామంతి పూల్లో వైట్ చామంతులు, ఎల్లో చామంతులు అయితే ఎత్తుకున్నాను. ఇంకా మల్లెపూలు అయితే ఫ్రిడ్జ్లోనే ఉంది కదా, ఇక్కడే ఉంది. ఇంకా తమలపాకులు అంటిపండ్లు అన్నీ తీసుకొని వచ్చేసి నేను పూజకి. ఇది అయిపోయింది, వైట్ చామంతులు కట్టింది. ఇంక వైట్లో చామంతులు అయితే ఎత్తుకుంటా ఉన్నాను కట్టుకుందాం మనిషి. నీట్గా అయితే కట్టుకొనేస్తాను, 5 నిమిషాలు అయితే కట్టేస్తాను. వాన వస్తూ ఉంది కదా, పూలు అంత ఫ్రెష్గా లేదు. ఇంక పండుగ ఎట్లా వస్తుందో ఏమో తెలీదు, వాడిపోయినట్లుంది. 2-3 రోజులు అయిపోయింది పూలు ఇవంతా. ఫ్రెష్గా ఉండే పూలు అయితే చామంతులు, ఎల్లో చామంతులు 200 రూపీస్ కిలో ఉంది. చాలా బాగుంటుంది అదైతే. కానీ అంత రేట్లలో తెచ్చి ఇక్కడ ఎవరు తీసుకోరు, అందరూ 50 రూపాయలు, 40 రూపాయలు 1/4 కేజీ పెట్టేస్తారు ఈ ఎల్లో చామంతులు అయితే. ఈ వైట్ ఎల్లో రోజు అయితే 70 రూపీస్ నేను కూడా పెట్టి అమ్ముతాను, 1/4 కేజీ 250 గ్రామ్స్. ఈ ఎల్లో చామంతులు మాత్రము 40-50 రూపాయల్లోగానే పెడతా ఉండరు. మన దగ్గర ఇంకా బాగుండే తెచ్చినా మనము ఏం చెప్పినా కస్టమర్స్ వినేది. 60-70 అంటే ఎవరు తీసుకోరు, ఇంక వేస్ట్ అయిపోతుంది. తేమ ఉంటాయి కదా, అంతా మెత్తుకొని ఇస్తుంది, ఒకటి మెత్తుకొని ఇస్తుంది. అందుకనేసి ఇంక నేను తక్కువదే తెచ్చి 40 రూపాయలు, 50 రూపాయలకి 1/4 కేజీ పెట్టినాను. కానీ బిజినెస్ అంత లేదు. ఇంకా 2 డేస్ 3 డేస్ పండుగ ఉంది కదా, అంత బిజినెస్ అయిపోతే లేదు. పూజకైతే రెడీ చేసుకొనేసి నేను చూడండి, 4:10 అవుతా ఉంది ఇప్పుడు టైం వచ్చేసి. ఏం జీవిత రెడీ చేసి నేను ఇంకా దీపం అయితే అంటించేస్తాను. బ్యాటరీలో జీవిత దీపం అంటే వచ్చేసి జీవితాన్ని హాస్పిటల్కి తోడుకోపోతాను. ఆల్రెడీ వీజింగ్ ప్రాబ్లం స్టార్ట్ అవుతూ ఉంది. స్టార్ట్ అయ్యి దాంట్లోనే ఫస్ట్ హాస్పిటల్కి అయితే తోడుకొని వచ్చేస్తాను. నైట్ అయితే చాలా అయిపోతుంది. నైట్ నేను వచ్చేప్పటికి 9:30 అయిపోతే నాకు హాస్పిటల్ మూసేస్తారు, క్లినిక్. అందుకని ఇప్పుడు తోడుకొని వచ్చేస్తాను. జీవిత వచ్చేసి ఇప్పుడు బట్టలు ముడుస్తాను. కబోర్డ్ అయితే క్లీన్ చేస్తూ ఉంది. స్టార్ట్ అయిపోయింది కానీ బట్టలు ముడుస్తూ ఉంది. తోడుకొని పోయేసి నేను అట్లే ఇంట్లో వదిలేసి అంగడి దగ్గరికి అయితే పోతాను. కావ్య అయితే రాలేదు. బాగుందా మా పూజ? ఇంకా దీపం అంటే ఇచ్చేసి చూపిస్తాను. నేను కట్టింది పూలు. సరే రా పదం.
సింపుల్గా ఉంటేనే చూసేకి బాగుంటుంది, హెవీగా పెట్టేస్తే బాగుండలేదు. మందే కదా పూలు, మందే కదా ఫ్రూట్స్ అని ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే ఈ పొద్దుకు చూసేకి బాగుంటుంది, రేపటికి అంతా వాడిపోయినట్లు అయిపోతుంది. చిన్నగా పెడితేనే బాగుంటుంది చూసేకి. ఓకే ఫ్రెండ్, జీవిత ఇప్పుడు ఒక సాంగ్ పాడుతుంది, ఒక లైన్ అయినా పాడమంటావు. నేను స్టార్ట్. జీవిత. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనే లక్ష్మీవారమ్మ నమ్మమ్మ నీ సౌభాగ్యాద ಲಕ್ಷ್ಮೀವಾರಮ್ಮ. ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ ಗಜ್ಜೆ ಕಾಲ್ಗಳ ಧ್ವನಿಯ ಮಾಡುತ್ತ ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆ ಒಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀವಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀವಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ సౌభాగ్యాద లక్ష్మీవారమ్మ. అంతే. కాదు, ఈ పాట మర్చిపోయిందా? చాలా దినాలు అయిపోయి కదా, నువ్వు అప్పుడప్పుడు పాడతాను. 3-4 ఏళ్ళు బాగా నేర్చుకుంటా ఉండాలి. ఓకే, బాగా చెప్పే చేద్దా. లేదు, కావాలంటే దీన్ని పాడతాను. ఇంకేవుతుంది ఇప్పుడు పాడుతుంది కదా 1 లైన్ దీంట్లో అయితే. నెక్స్ట్ బ్లాగ్లో పాడదులే. బాగా చెప్పి పోదాం, టైం అయిపోయి అంగడి తక్కి. బాయ్ గైస్, నేను ఫస్ట్ డాక్టర్ పంపిస్తాను. బాయ్ గైస్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మా మమ్మీ మీ ముందుకు వస్తుంది. ఇప్పటికీ నేను మమ్మీ హాస్పిటల్కి పోయి వస్తాం. సో టాటా, బై బై, సెండ్ ఆఫ్, సైనింగ్ ఆఫ్.